రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు విధానాలపై విమర్శలు, తర్వాత వ్యక్తిగత దూషణలు. కానీ ఇప్పుడు మునిపెన్నడూ లేని విధంగా పాలిటిక్స్ ఏకంగా క్షుద్ర పూజలు, అఘోరాలు, చేతబడుల దాకా వెళ్లాయి. రాష్ట్రంలో కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, నా ప్రభుత్వం బద్నం కావాలి అని కర్ణాటక, తమిళనాడుకు వెళ్లి అఘోరాలతో పూజలు చేయిస్తున్నారు అంటూ రేవంత్ కామెంట్స్ చేశారు. అసలు బీఆర్ఎస్ నేతలు నిజంగానే చేతబడులు చేస్తున్నారా? ఎల్ నినో ఎఫెక్ట్ ను దేవుడు ఎలా ఆపాడు అనేది ఇప్పుడు చూద్దాం. ప్రకృతి కన్నెర చేసి ఎల్ నినో వస్తే రాష్ట్రం ఎక్కడికక్కడ ఎండిపోతుందని అంతా అనుకున్నారు. సరిగ్గా ఇదే జరగాలని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని కొంతమంది దుర్మార్గులు పక్క రాష్ట్రాలకు వెళ్లి అఘోరాలతో పూజలు చేశారని సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ వాళ్ళు ఎంత ఘోరంగా అఘోరా పూజలు చేసినా దేవుడు వాళ్ల దిక్కు లేడని, మంచి సంకల్పంతో ఉన్న తమ దిక్కే ఉన్నాడని సీఎం అన్నారు. దేవుడి దయవల్లే ఎల్ నినో సమయంలోనూ ఎల్లంపల్లి నిండిందని, హైదరాబాద్కు తాగునీటి సమస్య లేకుండా వానలు కురిశాయని రేవంత్ చెప్పారు. తాను గొప్ప తెలివిగలవాడినని చెప్పనని, కానీ 10 మందికి మేలు చేయాలన్న తన ఆలోచనే దేవుడిని కరుణించేలా చేసిందని ముఖ్యమంత్రి ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు పక్క రాష్ట్రాలకు పోయి చేతబడి చేస్తారా అని ఫైర్ అయ్యారు. బుద్ధి సక్కంగా లేకపోతే చేతబడి కూడా తిరగబడుతుంది. అది తిరగబడితే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా అష్టదిగ్బంధం చేస్తది అంటూ రేవంత్ చేసిన వార్నింగ్ ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో హీట్ పుట్టిస్తుంది. అన్ని ఉన్న అల్లుడి నోట్లు శనిచిందంగా కేసీఆర్ పరిస్థితి తయారైందని సెటైర్లు వేశారు. గతంలో ముఖ్యమంత్రిని టీవీలో తప్ప నేరుగా చూశారా అని ప్రశ్నించిన రేవంత్ తాను మాత్రం ప్రజల మధ్యనే తిరుగుతున్నానని, రోజుకు 12 నుంచి 18 గంటలు కష్టపడుతున్నారని ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేశారు. ఆఫీస్ ని రోజు కడుతున్న మంచి కమిషనర్ మీకు ఇచ్చిన మంచిగా పని చేయించుకోరు. మా గాంధీ గతంలో ఊకే సతాయిస్తూ నన్ను, అన్నా నీళ్ళు వస్తలేవు, మోరి పోతలేదు, రోడ్ అయితే లేదు, ఇదైతే లేదు, అదైతే లేదని. కార్పొరేషన్ చేసి కొత్త కమిషనర్ ఇచ్చినాక గాంధీ నా జోలికే వస్తలేడు. ఏదైనా ఉంటే అక్కడనే పని చేయించుకుంటాడు, మంచి జరుగుతుంది. అట్లనే మీరు కొనుక్కున్న భూమి ఏదైనా కారణం చేత 22A పడి ఉంటే, మీరు కొనుక్కున్న భూమి ఏడికి పోదు, 1 ఇంచు కూడా ఏదికి పోదు. నేను ఇస్తున్న జమనాత్ ఇస్తున్నా, మీకు భరోసా ఇస్తున్నా. మీ భూమి మీకు అధికారులతో మాట్లాడి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు అన్ని ఆదేశాలు ఇస్తా. ఒక్క సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉంటే కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం 22A ప్రొహిబిటెడ్ లిస్టులో పెడుతున్నారు. అందుకే బై నెంబర్లు ఇచ్చి కేసున్న 2 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటే, కోర్టు ఆదేశాలు ఉంటే, ప్రభుత్వ భూమి ఉంటే వాటిని పక్కన పెట్టి మిగతా మీరు కొనుక్కున్న భూములు, మీరు కట్టుకున్న ఇండ్ల భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు 100% మీకు మంచి జరిగేటట్టు చేస్తా. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కొంతమంది కోర్టులు పెట్టి సోషల్ మీడియాలో పెడుతురు. నిజం పెడితే మంచిదే, ఎవడన్నా నమ్ముతాడు. అబద్ధాలు పెడితే అవలగాడు అనుకుంటారు. ఈ అబద్ధాల సంఘాలకు ఈరోజు అసోసియేషన్లు పెట్టుకొని కోట్లు ఖర్చు పెట్టి కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తారు. మీరు కూర్చొని ఆలోచన చేయండి. 10 ఏళ్ళు ఆసారు ఏం చేసిండు, 2 ఏళ్ళు మీ తమ్ముడు ఏం చేసిండో మీరు లెక్కేయండి. ఆయన ఇచ్చింది ఏదన్నా ఆపినా, ఆయన ఇచ్చింది ఏదన్నా గుంజుకున్నానా, ఆయన ఏదన్నా సంపాదించాడో పెడితే నేను తీసుకుపోయాను తాకట్టు పెట్టినా, ఒక్కసారి ఆలోచన చేయండి. అన్ని మోసుకుంటూనే ఆయన ఇచ్చిన 8,11,000 కోట్ల రూపాయలు అప్పులు, అసలు మిత్తి ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు, సంవత్సరం తిరిగితే 75,000-80,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు నా తల తాకట్టు పెట్టి నడువు వంగిపోయిన అప్పు కడితేనే రూపాయి కూడబెట్టి ఇన్ని మంచి పనులు చేస్తున్నా. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న సంకల్పం ఉంది. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి రోజుకు 18 గంటలు పనిచేసే శక్తి దేవుడు నాకు ఇచ్చిండు. అన్ని అవకాశాలు అయిపోయినాక అదృష్టం అనేదే సమస్య అయినప్పుడు దేవుడు నా వైపు ఉంటాడు, అదృష్టం నా వైపు ఉంటుంది. ఎలీనో వచ్చింది, మొత్తం ఎక్కడికక్కడ ఎండిపోతుంది అన్నారు. కానీ ఎలీనో వచ్చిన సమయంలోనే ఎల్లంపల్లి నిండింది. శ్రీధర్ బాబు ఇక్కడనే ఉన్నాడు. హైదరాబాద్కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోరా పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా
దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను. కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. బస్తీలైనా ఏడైనా ముసలామె ఉంటుంది, ఆమె 10 మందికి మేలు జరగాలని, ఆడపిల్లకు ఏదైనా ఆపద వస్తే పోయి కూర్చొని సాయం చేస్తుంది. ఆమెను అందరూ గౌరవిస్తారు. ఆమె పెద్ద డాక్టర్ చదువుకోవాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి ఓనేళ్ళు పేదోళ్ళు కూడా కాన్పు ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి కూర్చొని సాయం చేస్తే వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. చిత్తశుద్ధి కావాలి, మంచి బుద్ధి కావాలి, మంచి ఆలోచన కావాలి. అందుకే ఇవాళ ఎక్కడ కూడా గతం నేను ఇన్నిసార్లు వచ్చినా, నిన్నమన్నే కుక్కట్పల్లి గతంలో ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు చూసారు ముఖ్యమంత్రిని టీవీలో తప్ప ఎప్పుడైనా మనిషిని చూసిర్రా? మరి నేను మీ పక్కనే ఉంటే మీలాకనే ఉంటే మీతోనే మాట్లాడితే ఏడికి పోయినా అక్క నేను మీ మధ్యలోనే తిరుగుతున్నా కదా. అందుకే అక్క ఎవరు ఎన్ని చెప్పినా సంసారం నడిపేది మీరు, మీకు తెలుసు సాధక బాధక లేదు. ఇల్లు అలకాలన్నా కూడా ఒకసారి కాదు, ఇల్లు అలికినాక పండుగ చేద్దాం అంటే కూడా ఒకసారి ఉండదు. పైసలు ఉండి పోతే కూడా కిరాణం కొట్టోడు బంద్ చేసుకోకపోతే మనం పాయసం చేయడానికి బెల్లం కొందామంటే వాడు దొరకడు ఒకసారి. అన్ని ఉన్నా కూడా ఒక్కోసారి అల్లు నోట్ల శని ఉన్నది అన్నట్టు ఉంటుంది. కేసీఆర్ పరిస్థితి కదే. అన్నీ ఆయనకున్నా అల్లు నోట్ల శని ఉండి ఆయన మింగేసాడు. ఇవాళ మింగనీకి అఘోర పూజలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు అఘోర పూజలు అంటే ఏంది లేదు, శాతబడి చేస్తున్నారు. ఏది పక్క రాష్ట్రాలలో పోయి గిదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, 25 ఏళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు శాతబడి పూజలు చేస్తారా? శాతబడి తిరగబడితే ఏమవుతుందో తెలుసు కదా. బుద్ధి సక్క లేకపోతే శాతబడి కూడా తిరగబడుతుంది. గదే అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అవుతుంది. ఏం లేదు, అదే తిరగబడి మిమ్మల్ని అష్టదిగ్బంధం చేస్తుంది. అందుకే ఈరోజు మంచి మనసుతోని మంచి ఆలోచనతోని ఇక్కడికి వచ్చి అభివృద్ధిలో నాకు రాజకీయాలు లేవు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు చేసుకుందాం, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందాం, పనులు చేసుకుందాం. మీరందరూ సహకరించండి. అద్భుతమైన తెలంగాణను, హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒడిదుడుకులను ఎదుర్కొని అధిగమించి ఆర్థికంగా నిలదొక్కొని విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి నాకు శక్తినివ్వండి, నన్ను ఆశీర్వదించండి. ఈ కుక్కట్పల్లి ప్రాంతమే నన్ను పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈరోజు మళ్ళీ వచ్చిన ఈనాడు ఆశీర్వదించండి. 10 ఏళ్ళు నిరంతరం మీకోసం, మీ ఇంటి పిల్లగాళ్ళ లెక్క నేను పనిచేస్తా, మీ అభివృద్ధి కోసం నేను నిలబడతా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మా అక్కలందరికీ ప్రత్యేకంగా. రాజకీయాలు ఒకవైపు, సంక్షేమం మరోవైపు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు వడ్డీ కడుతూనే సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నామని సీఎం రేవంత్ గణాంకాలతో సహా వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500కే సిలిండర్, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు 0 వడ్డీ అంటూ గుండు సున్నా పెడితే తాము 65,000 కోట్లకు బ్యాంక్ లింకేజీ ఇచ్చి 2,500 కోట్ల వడ్డీని ప్రభుత్వమే చెల్లించిందని స్పష్టం చేశారు. ఇంత చేస్తున్నా కొంతమంది సోషల్ మీడియాలో అబద్ధాల సంఘాలు పెట్టుకుని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని విపక్షాల మైండ్ గేమ్ పై రేవంత్ మండిపడ్డారు. చూశారుగా, ప్రతిరోజు ఆరోపణలు ప్రత్యారోపణలు. ఇప్పుడు ఏకంగా క్షుద్ర పూజల స్థాయికి చేరటం తెలంగాణ రాజకీయాలలో ఒక చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ అఘోర పూజల ఆరోపణలపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు ఈ ఫేక్ న్యూస్ ను, చేతబడుల విమర్శలకు ఎలాంటి కౌంటర్ ఇస్తారు? విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తారంటున్న రేవంత్ రెడ్డికి ప్రజల ఆశీర్వాదం ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిందే.